to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే రెసిపీ మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది. అదేంటనుకుంటున్నారా? ఉప్మా. అదే మనం ఎంత హెల్దీగా, టేస్టీగా, ఈజీగా చేయొచ్చో నేను చూపిస్తా. మరి చేసేద్దామా? దీనికి కావలసిన పదార్థాలు ఉప్మా రవ్వ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చి బఠానీ, జీడిపప్పు, కరివేపాకు, వంట నూనె, ఉప్పు. క్యారెట్ తొక్క తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఈ ఉప్మాని చాలా రకాలుగా చేయొచ్చు. టమాటా ఉప్మా, పచ్చిమిర్చి అల్లం ఉప్మా, ప్లెయిన్ ఉప్మా, మసాలా ఉప్మా, ఇన్ని రకాలుగా చేయొచ్చు. కానీ ఇప్పుడు వెజిటబుల్ ఉప్మా చూపిస్తున్నా. పచ్చిమిర్చి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. అల్లాన్ని కడిగి తొక్క తీసి తురుముకోవాలి. అల్లం తురుముకుంటే ఉప్మాలో బాగా కలుస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఒకసారి బాగా కలిపి వేపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి కలపాలి. టమాటా ముక్కలు వేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలపాలి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ వేసి బాగా కలపాలి. ఇష్టపడే వాళ్ళు కావాలనుకుంటే మరికొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టాలి. బాగా ఉడుకుతూ పొంగులు వస్తున్నప్పుడు ఉప్మా రవ్వని అందులో వేయాలి. రవ్వ వేసేటప్పుడు తక్కువ మంట మీద ఉంచాలి. రవ్వ, వెజిటబుల్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిట్కా చెప్తాను. అదేంటంటే ఉప్మా రవ్వని ముందుగా వేపితే ఉప్మా చేసేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుంది. బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్మా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఆ గుమగుమలే వేరు. ఉప్మాని మామూలుగా సర్వ్ చేసే కంటే బాదాం ఆకులో పెట్టి సర్వ్ చేస్తే ఆ రుచే అమోఘం. అంతే, వెజిటబుల్ ఉప్మా రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.